అది ఆరోగ్యరామ హెర్బల్స్ అండి. మేము షామీర్పేట దేవరాంజల్ నుంచి వచ్చాం. మనకి ఆయుర్వేదం అనేది మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం లాంటిది. ఆయు విదంతి వ్యతివ ఆయుర్వేదః అంటే ఆయుర్వేదం అనేది మన ఆయుష్ గురించి చెప్పే శాస్త్రం. ఈ శాస్త్రాన్ని మన పూర్వీకులు మనకి ఎంతో ఎంతో కాలంగా కష్టపడి ఎన్నో రకాల మొక్కలను అలాగే మన వంటింట్లో కూడా మనకి ఎన్నో అద్భుతమైన మెడిసిన్స్ మనకు అందివ్వడం జరిగింది. దీని ద్వారా మన ఆరోగ్యం కాపాడుకోవాలి, మన వంటిల్లే వైద్యశాల, పెరటి మొక్కలే మనకు ఆరోగ్యం అనే నినాదంతో మన పూర్వీకులు మనకి ఆయుర్వేదాన్ని మనకు అందించడం జరిగింది. వారు అనుసరించిన బాటలోనే మనందరూ నడవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపుగా 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టడం జరిగింది. 20 సంవత్సరాల నుండి దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా పక్క రాష్ట్రాల్లో కూడా మనం ఆరోగ్యరామ ఉత్పత్తులను అందించడం జరుగుతుంది. ఈ ఉత్పత్తుల ద్వారా అనేక మంది ఉపయోగించుకుని దీన్ని సేవలను పొందడం జరుగుతుంది. అలాగే దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఆయుర్వేద మూలికలు అనేవి తెలంగాణ గవర్నమెంట్ ఏపీ తెలంగాణ మెడిసిన్ ప్లాంట్స్ బోర్డు వారు రైతులకి సబ్సిడీ ఇచ్చి ఈ ఆయుర్వేద మొక్కలను వేపించడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మనం సేకరించి ఈ మూలికలను మనం తీసుకుని మన పౌడర్లు కానీ అలాగే మెడిసిన్ కానీ దీని ద్వారా తయారు చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎక్కడైతే క్వాలిటీ మెడిసిన్ దొరుకుతుందో అరకు, పాడేరు, అలాగే మనకి హరిద్వార్ ఇలాంటి ఏరియాల నుంచి మేము మూలికలను సేకరించి ఈ ఉత్పత్తులను తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా దగ్గర అశ్వగంధ గోల్డ్ అని ఉంటుందండి. ఇది ఏంటంటే దాదాపుగా 18 రకాల మూలికలతోటి 7 సార్లు నాటు ఆవు పాలతో శుద్ధి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆవు పాలతో మూలికలు శుద్ధి చేసినట్లయితే దాని ప్రాపర్టీస్ 10 రెట్లు పెరుగుతుంది. అలాగే అశ్వగంధ అనేది పేర్లేని వ్యాధికి పెన్నుగడ్డ అంటారు. అలాగే అశ్వగంధ, సఫేద్ ముస్లి, నేలగుమ్మడి ఇలాంటి రకరకాల అద్భుతమైన మూలికలతో ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల నరాల బలహీనత కానీ, వీక్నెస్ కానీ, నీరసించిపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఇమీడియట్లీ యాక్టివ్ అయ్యి బాడీ నర్వస్ ప్రాబ్లం కూడా అలాంటి సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఉత్పత్తులు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఏంటంటే మనం నిత్య నూతనంగా ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఈ విధంగా తెలియజేసుకున్నాను. అవును, అంటే ముఖ్యంగా మన ఆయుర్వేదం అనేది మన పూర్వీకులకు మనం ఇచ్చారు. దీన్ని మనం కంటిన్యూ చేయాలంటే మన భవిష్యత్ తరాలకు కూడా ఈ ఆయుర్వేదం గురించి తెలియజేయాలి. తెలియజేయకపోతే వాళ్ళు ఏంటంటే మనకి ఇమీడియట్లీ మనకి అలోపతిక్ మెడిసిన్ ఉంది, అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఇమీడియట్లీ తీసుకోవడం జరుగుతుంది. అవి తీసుకోవడం వల్ల ఏంటంటే శరీరంలో రకరకాల అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం వాటి ద్వారా తగ్గించుకుని మన వంటిల్లే వైద్యశాలగా మన వంటింట్లో మెంతులు, జీలకర్ర, సోంపు, వాము ఇలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. వాటి ద్వారానే కొన్ని వ్యాధులను మనం నివారించుకోవచ్చు. అలాగే మన పెరటి మొక్కలు తులసి, కలబంద ఇలాంటివి ఇంట్లో వాడుకుని వాటి ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భవిష్యత్ తరాలకు మనం వీటి గురించి వివరించాలని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆహార ఉత్పత్తులతో పాటు ఆయుర్వేదానికి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు కానీ స్వయంగా వారే ఈ మూలికలను తయారు చేసి మరి ఇక్కడైతే అందుబాటులోకి ఉంచడం జరిగింది. ఇక్కడ ప్రతిదీ కూడా ఆరోగ్యానికి సంబంధించింది. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి కావాల్సిన మందులన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఒకప్పుడు వంటిలే వైద్యశాల అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా అందరూ కూడా చిన్న తలనొప్పికి కూడా ఇంగ్లీష్ మందులే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్గా మనం వంటిల్లు కనుక వాడుకుంటే మనకున్న బాడీలో ఉన్న సగం రోగాలను కూడా మనము నయం చేసుకోవచ్చు. మన వంటింట్లో ఉండే వంట సామాన్లతోనే మనం ప్రతిదీ కూడా నయం చేసుకోవచ్చు.